చికెన్ అయితే వండుతున్నాడు గరం గరం ఇప్పుడే ఫ్రెష్. నువ్వు ఫలక్నామాల కనిపించే ఇంకోసారి నువ్వు ఫలక్నామాల కనిపి పని చెప్తా. ఈ మార్కెట్ లోపల అయితే మనం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వీడియో అలౌ లేకుండా తీసామంటే మనల్ని అయితే కొట్టేస్తారు. సో జాగ్రత్త మీకైతే చూపిస్తాను, రిస్క్ తీసుకొని వీడియో అయితే ఇంటి వరకు చూడండి. మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అయితే మీకు షేర్ చేశాను, ఓకేనా? ఇంకా వీడియో లోపలికి అయితే వెళ్ళిపోదాం. మనకైతే ఇక్కడ ఇండియన్ ఫుడ్ అయితే ఉంది, చూసేద్దాం మరి ఏమేమి అమ్ముతున్నారు ఇక్కడ స్టార్టింగ్ నుంచి. ಎಲ್ಲರಿಗೂ నమస్కారం. ప్రజెంట్ మనం వచ్చేసి అల్కుజ్లో అయితే ఉన్నాము, బ్రిడ్జ్ పైన, మెయిన్ హైవే పైన. ఇక్కడ ఈ అల్కుజ్ అనే ఏరియాలో ఇండస్ట్రియల్ ఏరియా అయితే ఎక్కువ, మొత్తం బ్యాచలర్స్ కానీ ప్లస్ లేబర్స్ కానీ అయితే ఎక్కువ ఉంటారు. ఇక్కడ చూసుకుంటే మీకు కనిపిస్తున్నారు, ఆల్రెడీ వెళ్తున్నారు ఇక్కడ. సో మనమైతే బ్రిడ్జ్ పైన ఉన్నాం. ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ అయితే వెళ్తే మనకు ఒక క్యాంప్ ఉంటుంది, లేబర్ క్యాంపు. మెయిన్లీ మనం ఈరోజు వచ్చింది దాన్ని చూడడానికి అని చెప్పేసి. ఇక్కడ నా బ్యాక్ సైడ్ చూసుకుంటే మీకు ఎన్ని జేసీబీలో చూడండి, మీకు చూపిస్తాను. గదిగో ఎన్ని జేసీబీలో చూడండి. ఇక్కడ నుంచి సాల్వ్ చేస్తే అక్కడి వరకు అయితే మొత్తం జేసీబీలో ఉన్నాయి. ఏదో కన్స్ట్రక్షన్ వర్క్ సంబంధించి అనుకుంటున్నాను, మేబీ హైవే పక్కనే. సో ఇటు పక్క ఇంకా కొంచెం ముందుకెళ్ళి చూపిస్తాను. ఇది హైవే, ఇండస్ట్రియల్ ఏరియా మొత్తం చూడండి. మొత్తం కంపెనీస్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించిన కంపెనీస్ అయితే ఎక్కువ ఉంటాయి. సో మనమైతే ఇంకా ముందుకైతే వెళ్ళిపోదాం మన లేబర్ క్యాంప్ దగ్గరికి అయితే. స్టాండ్ తెచ్చుకోవడం మర్చిపోయినాను, స్టాండ్ రూమ్లో ఉండే, స్టాండ్ రూమ్ ఇంకా బాగుంటుండే, ఏం ప్రాబ్లం లేదు. మనమైతే కవర్ చేసేద్దాం. సో మనమైతే ఇంకా ముందుకైతే వెళ్ళిపోదాం. చూడండి బ్రిడ్జి మన దుబాయ్లో రోడ్ క్రాస్ చేయడానికి అయితే ఈ విధంగా అయితే ఉంటాయి. నైట్ లైటింగ్స్ ఉంటాయి బాగా, చూడండి ఇది రోడ్డు. ఇంకా మనమైతే అటు సైడ్ అయితే వెళ్ళిపోవాలి, ఓకేనా? మనమైతే బ్రిడ్జ్ అయితే దిగిపోయినాం. ఎండైతే మామూలుగా లేదు, ఈరోజు మామూలుగా ఎండ లేదు. సాయంత్రం 5 అవుతుంది. ఇక్కడ చూసుకుంటే మనకైతే అందరు కూర్చున్నారు, పని అయిపోయినట్టుంది. సో అందరు ఇక్కడ లైన్ ముద్దు కూర్చున్నారు, వాళ్ళ బస్ కోసం వెయిటింగ్ అనుకుంటున్నాను. ఎక్కువ కన్స్ట్రక్షన్ చేసే పని గురించి ఎక్కువ వస్తారు ఇక్కడికి వీళ్ళందరూ. బస్సులో చేసి ఆ విధంగా అయితే ఉంటాయి చూడండి. బస్సు వాళ్ళని పికప్ చేసుకునే బస్సు అది అక్కడ ఉంది. మీకు బ్యాక్ సైడ్లో ఏదైతే బిల్డింగ్ కనిపిస్తుందో ఇది వచ్చేసి లేబర్ క్యాంపు. దీంట్లో లేబర్స్ ఎక్కువ ఉంటారు, అంటే కంపెనీలో పనిచేసే వాళ్ళు, పేరు లేబర్స్ అంటారు. లేబర్స్ అంటే ఇంకా పనిచేసే వాళ్ళని లేబర్స్ అంటారు కదా. సో నా విధంగా అయితే అంటున్నాను. దీని లోపల కిచెన్ ఎలా ఉంటుంది, బిల్డింగ్ ఎలా ఉంటుంది లోపల, అండ్ వీళ్ళ రూమ్స్ ఎలా ఉంటాయి, వీళ్ళు వాడుకునే బట్టలు ఆరేసుకోవడానికి ఎలా ఉంటుంది అని చెప్పేసి మొత్తం ఒక ఫుల్ వీడియో అయితే చేసి నేను యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. ఇప్పుడు ఈ క్యాంపు చూడకపోతే క్యాంపు చూడండి. క్యాంపు చూసిన తర్వాత లేబర్ మార్కెట్ అని ఉంటుంది, అక్కడికైతే వెళ్ళిపోదాం. వీళ్ళ కోసం సపరేట్గా అక్కడైతే ఒక మార్కెట్ అయితే పెట్టారు. అంటే వీళ్ళు నూనె తెచ్చుకోవాలన్నా, పప్పు తెచ్చుకోవాలన్నా, కూరగాయలు తెచ్చుకోవాలన్నా అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటే తక్కువలో అయితే ఉంటాయి. లేబర్ మార్కెట్ సపరేట్ వీళ్ళ గురించి అయితే పెట్టారు. సో మనమైతే అక్కడికి వెళ్ళి చూసేద్దాం, ఓకేనా? ప్రజెంట్ మన ఫ్రెండ్ ఒక అతను దీంట్లో ఉంటాడు, పవన్ అని. అతని కోసం వెయిటింగ్. అతను కిందకి వచ్చిన తర్వాత మనమైతే పికప్ చేసుకుని అయితే వెళ్ళిపోదాం. వచ్చేసినాడు. హాయ్. సో ఇతనే మనోడు దీంట్లో ఉంటాడు. ఏంటి అసలు నడుస్తుంది. సో పవన్ అయితే వచ్చేసాడు, మనమైతే మార్కెట్కి అయితే వెళ్ళిపోదాం. పదం. ఎందుకు బాగానే ఉంది ఇదా. సో మనమైతే మార్కెట్కి అయితే వెళ్ళిపోదాం. మార్కెట్ పక్కనే ఒక 300 మీటర్స్ అయితే ఉంటుంది మనకు, అవునా పవన్? సో మనమైతే వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను. ప్రజెంట్ మనం మార్కెట్ బయట అయితే ఉన్నాము. చూడండి మార్కెట్ బయట చూడడానికి ఇలా ఉంది. మీకు ఇక్కడ బోర్డు ఉంది, చూపిస్తే చూడండి, లేబర్ కమ్యూనిటీ మార్కెట్ అని చెప్పేసి. ఇది ఎంట్రన్స్, చుట్టూ అయితే జాలి ఉంటుంది, సరేనా? మనమైతే లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఏమంటా పవన్? సో మనమైతే ఎంట్రన్స్ అయితే ఇచ్చేసినాం లోపలికి. ఇంకా లేబర్స్ మార్కెట్ అంటే అంతే ఉంటుంది. ఇక ఓపెన్ చేయలేరా ఇంకా మొత్తం నైట్ అత్తి ఇంకా మామూలుగా ఉండదు. అవునా? ఇప్పుడిప్పుడే ఓపెన్ అయిపోయినాయి చూడండి. ఫస్ట్ ఇక్కడ నుంచి అయితే మీరు చూడండి ఒకసారి ఎంత పెద్ద ఉందో మార్కెట్. మనం ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం. స్టార్టింగ్ ఇక్కడ నుంచి వెళ్దా. సో మనమైతే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. ముంగటి నుంచి పొగ అయితే బాగా పెడుతుంది. ఇక్కడ కబాబ్ చేస్తున్నారు అనుకుంటా. మీకు లైన్ బై లైన్ అయితే చూపిస్తాను, మీరైతే ఇంటి వరకు చూడండి, ఓకేనా? చూడండి ఇక్కడైతే కబాబ్ జరుగుతుంది. కబాబ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ చూడండి లైవ్ ఇప్పుడే స్టార్ట్ చేశారు. కబాబ్, చికెన్ కబాబ్, రొయ్యలు, చికెన్ లెగ్ వింగ్స్, ఇవి చికెన్ పీసులు కనిపిస్తుంది. లైవ్లో స్టార్ట్ అయిపోతే చేశారు. ఇప్పుడు ఇక్కడ చూడండి చికెన్ వింగ్స్, చికెన్ వింగ్స్ ఇవి. ఈకే ఏ మటన్ కబాబ్ అట. ఇది చికెన్ది గరం గరం ఇప్పుడే ఇస్తున్నారు చూడండి. షాప్ ఇది.
సో ఇప్పుడు ఎంత ఓపెన్ చేస్తారు ఇది మనకు? ఇది 4:30 నుంచి నైట్ 11 వరకు. 11 o'clock దాకా. ఎవ్రీడే సాయంత్రం 4:30కి అయితే ఓపెన్ అయితే అయిపోతుంది ఈ మార్కెట్. అందుకని చెప్పి ఇప్పుడే పొగలు అయితే వెళ్తున్నాయి మనకు. గరం గరం ఇప్పుడే స్టార్ట్ చేశారు. ఇప్పటి నుంచి అప్పటిదాకా పొగలు పొగలు ఫుల్. తిన్నోళ్ళకి తిన్నంత చీపులు ఉంటాయి మొత్తం ఏది తిన్నా. ఓకేనా? ఇక్కడ చూడండి గుడాలు అయితే వేయించారు ఇక్కడ. గుడాలు హాయ్ కైసే గుడాలు. మ్యాగీ నూడిల్స్ అచ్చా నూడిల్స్ ఓకే. నూడిల్స్ అయితే అక్కడైతే ఉన్నాయి. మనం ఇంకా ముందుకైతే వెళ్ళి చూద్దాం. మీరు ఒకసారి చూడండి షాప్ ఎలా ఉంటుందో. షాప్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఒక డబ్బా టైపు, పైన మీకు ఎండ రాకుండా వర్షం పడకుండా చిన్న రేకు టైప్ అయితే ఉంటుంది. ఇది షాప్. ఇంకా లోపల సామాన్ పెట్టుకోవాలి. ప్లస్ పైన ఓకే పైన ఇంకా ఏమైనా పెట్టుకునే పైన పెట్టుకోవాలి. ప్లస్ అక్కడ కంచుడు పానీపూరిది. ఇది చూడండి ఇక్కడ కర్రీస్ అయితే బాగున్నాయి. బుడ్డ చేపలు, చిన్న బుడ్డ వరకలు, అండ్ ఈ ములక్కడ అండ్ చేపలు, అండ్ ఇటు పక్కన ఫిష్ కర్రీది కూడా. ఫిష్ కర్రీ, ఇది రైసు. 6 dirhamకు మనకు రైస్ కర్రీ అయితే ఇస్తున్నారు ఇక్కడ. తెలుగు బంగ్లాదేశ్. ఓకే 6 dirhamకి అయితే మనకు రైస్ అన్నం అయితే కూర తీస్తున్నారు ఇక్కడ. అన్నం అన్న కర్రీ అన్న ఒకటే, అన్నం అన్న రైస్ అన్న ఒకటేగా. సో 6 dirhams. సో ఇక్కడ చూడండి చికెన్ అయితే వండుతున్నాడు గరం గరం ఇప్పుడే ఫ్రెష్. సో గరం గరం అయితే వండుతున్నారు మంచిగా చికెను. 6 dirhamsకి. 8 dirhams అంటే ఇండియన్ రూపీ ఎంత? 140 రూపాయలు. అన్నము ప్లస్ కూర ప్లస్ ఇంకో చేపల పులుసు చికెన్తోని. ఏ విధంగా అయితే ఉన్నాయి చూడండి షాప్స్. ఓన్ మాట్లాడేది ఒకటి ఏదైనా మాట్లాడగా. ఇగో మాట్లాడి చెప్పు దీని గురించి, మార్కెట్ గురించి. बोटी फ्राई आना ये दी ये क्या है ये వెజిటేబుల్ అట. బోటి అయితే మామూలుగా లేదు ఇక్కడ, మంచిగా ఫ్రై చేసి ఉంచిండు. ఇది చికెన్ అట, బీఫ్ కర్రీ అట. ఇది మచ్చి దాల్ మూంగ్ దాల్. ఓకే పెసరపప్పు. సో బోట్ అయితే మామూలుగా లేదు ఇక్కడ చూడండి, మస్తు ఫ్రై చేసిండు, మజా ఉన్నది. డిఫరెంట్ వంటలు అయితే ఉంటాయి ఇక్కడ. బోటి కానీ, చేపలు కానీ, చికెన్ కానీ, కబాబ్ కానీ, ఏది కావాలంటే అది. ఒక షాప్ ఉందంటే ఆ షాప్ లోపల మటన్, చికెను. ఇంకో షాప్కి వెళ్ళామంటే ఇది అక్కడ కబాబు. ఇంకో షాప్కి వెళ్ళామంటే అక్కడ మచ్చి ఫ్రై. డిఫరెంట్ అయితే ఉంటాయి. సో మనం ముందుకైతే వెళ్ళి చూద్దాం. ఇంకా మొత్తం నాన్ వెజ్ సంబంధించినవి అయితే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ చూడండి. మనకైతే ఇక్కడ ఇండియన్ ఫుడ్ అయితే ఉంది, చూసేద్దాం మరి ఏమేమి అమ్ముతున్నారు ఇక్కడ. స్టార్టింగ్ నుంచి మా అబ్ది కాదు, స్టార్టింగ్ సే బతా. చికెన్ పులావ్ ఫస్ట్, తర్వాత మటన్ లీవర్ ఉంది టమాటాతో మంచిగా. ఆమె కూడా వాడుతుంది మటన్ గ్రేవీ కూడా ఉంది ఇక్కడ. కర్రీ పకోడా, తర్వాత వైట్ రైస్, చపాతీ బియ్యే. మనకి ఇండియన్ ఫుడ్ అవుతుంది ఇక్కడ ఈ షాప్ దగ్గర. షాప్ నెంబర్ వచ్చేసి F031. ఇక్కడికైతే రండి, బెస్ట్ ఇండియన్ ఫుడ్ అయితే ఉంటుంది. ఇకే షామీ కబాబ్ అట చూడండి. ఇది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. చికెన్ షామీ కబాబ్ అంట. చూడడానికి ఒక చపాతీ టైప్ అయితే ఉంది. సో ఎవరికైనా కావాలంటే రండి ఒకసారి షాప్లో, బయటికి వెళ్ళి దూరం వెళ్ళు. షాప్ నెంబర్ వచ్చేసి F031. వచ్చే వాళ్ళు ఉంటారండి. ఇండియన్ ఫుడ్ అయితే ఉంది ఇక్కడ. ఓకేనా? ఓకే అమ్మా, శుక్రియా. ఇక్కడ మనం ఒక జ్యూస్ సెంటర్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ చూడండి డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ. ఈ జ్యూస్ చూడండి, దీంట్లో ఎన్ని రకాలు మిక్స్ చేసారో చూడండి. పల్లి ఉంది, అండ్ ఇక్కడ కిస్మిస్ లాంటివి ఉంది, అటుకులు ఉన్నాయి, అండ్ ఇంకా డిఫరెంట్ అయితే మిక్స్ చేశారు. జ్యూసేనే బనానా అరటి పండుని జ్యూస్ చేసి దీంట్లో వేస్తారట. అవైల్ మిల్క్, ఓకే. అన్ని బనానా ఇంకా ఐస్ క్రీమ్ అన్ని మిక్స్ చేసి గ్లాస్ అయితే నింపిస్తారట. డిఫరెంట్ ఒకటి. इसका नाम क्या है? अबिली मिल्क अंట. ఇది ఏ కితనే का है? 5 dirham.
ఇది 5 దీరం అంటే ఇండియన్ రూపీ 120 రూపాయలు. ఇది గ్లాస్ నింపిస్తారు మంచిగా. సో డిఫరెంట్ జ్యూస్ అయితే మీరు తాగాలనుకుంటారండి. షాపు నెంబర్ వచ్చేసి కితనే F041. ఎవరికైనా తాగాలంటే ఇక్కడికైతే వచ్చేయండి. ఇక్కడ చూడండి జ్యూస్ అయితే ఇక్కడ ఈ విధంగా అయితే ఉంది. చూడండి జ్యూస్ ఒకటి పసుపు కలర్ ఉంది, ఒకటి పింక్ కలర్ ఉంది. ఇసుకో కోల్కే దేగింగ్ एक बार खोलिए చూడండి. వావ్ ఓహో చూడడానికి అయితే మస్తు ఉంది, మజా ఉంది. చూడు ఐస్ కూడా ఉంది చల్లగా. वाटर मिलन भी है ना? ओके वाटर मिलन भी है इसमें. ओके ఓకే సో ఈ విధంగా అయితే ఉంది షాపు. మంచిగా మిక్స్ చేసుకుంటే గరం గరం అయితే ఇస్తున్నారు ఇక్కడ. ఇంకా మనమైతే చూసారుగా, ఇంకా మనం ముందుకైతే వెళ్ళిపోదాం. ఇక్కడ పానీపూరి ఉంది, చూద్దాం రండి. పానీపూరి ఇక్కడ పానీపూరి చూడండి ఎంత పెద్దగా ఉంది పానీపూరి. బ్రో ఐ విల్ టేక్ వీడియో. చూడండి పానీపూరి ఇక్కడ నుంచి ఆలేసి ఇంత పెద్దగా అయితే ఉంది పానీపూరి. ఒక కవర్ నింపుకొని వచ్చేసాడు. అండ్ పక్కన మనకు గుడాలు కూడా ఉన్నాయి. అండ్ ఇటు పక్కన చూసుకుంటే బజ్జీలు చూడండి, గరం గరం బజ్జీలు ఇక్కడైతే చేసి పెట్టాడు. సరే బజ్జీలు క్లోజప్ షాట్ తీసుకోండి కెమెరామెన్ గారు. చూడండి బజ్జీలు గరం గరం పకోడా. పకోడా సారీ పకోడా. ఎస్ గరం గరం అయితే చేశారు. చూసారా షాపుని బట్టి డిఫరెంట్ డిఫరెంట్ వంటకాలు అయితే ఉన్నాయి. ఒక దగ్గర జ్యూస్, ఇంకో దగ్గర పకోడీలు, ఇంకో దగ్గర చికెన్. డిఫరెంట్ డిఫరెంట్ ఒక షాప్లో ఉందంటే ఇంకో షాప్కి వెళ్ళామంటే అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ పదార్థాలు అయితే ఉన్నాయి. సో చూసారుగా మార్కెట్ అయితే ఎలా ఉందో. ఇక్కడ నేపాల్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, ఇండియా నుంచి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీ నుంచి, ఆఫ్రికా నుంచి అయితే ఇక్కడ వాళ్ళకి సంబంధించిన ఫుడ్ అయితే అమ్మేస్తున్నారు. ఒక షాప్లో ఒక ఫుడ్ ఉందంటే ఇంకో షాప్లో ఆ ఫుడ్ ఉండట్లేదు. ఒక షాప్లో పానీపూరి, ఇంకో షాప్లో చికెన్, ఇంకో షాప్లో చేపలు, ఇంకో షాప్లో రైస్, గుడాలు డిఫరెంట్ డిఫరెంట్గా అయితే చేసుకుంటూ అమ్మేస్తున్నారు ఇక్కడ వంటలు. సో మనమైతే చూసేసాంగా, గమ్మత్ అయితే అనిపించింది నాకు. మంచి ఎక్స్పీరియన్స్ ఇది. ఎండ అయితే మామూలు కొట్టట్లేదు. ఇంకా మీరు ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఒక కౌంటర్ ఇస్తారు మనకు. ఆ కౌంటర్కి మనం నెలకు 40 dirhams అయితే పే చేయాలి. 40 dirhams అంటే ఇండియన్ రూపీ 1000 రూపాయలు అయితే పే చేయాలి. ఒక రోజుకి అది సరేనా. స్టార్టింగ్ 4:30 నుంచి 11 వరకు అయితే యూజ్ చేసుకోవచ్చు ఆ కౌంటర్ని. సాయంత్రం 4:30 నుంచి ఆ కౌంటర్ మీరు తీసుకోవాలంటే మీకు ఇక్కడ ఎమిరేట్స్ సైడ్ ఉండాలి 2 yearsకి. 2 years కోసం ఎమిరేట్స్ సైడ్ ఉన్న తర్వాత మనకు ఈ మార్కెట్ అందరు కలిసి ఒక ఆఫీస్ అయితే ఉంటుంది. ఆఫీస్ కూడా చూపిస్తాను మీకు సరేనా. నా ఫ్రెండ్స్ సైడ్ ఉంది ఇక్కడ చూడండి. సో ఆఫీస్ లోపలికి వెళ్ళి మనమైతే ఆ కౌంటరు ఏదైతే కాల్ ఉందో అదైతే తీసుకోవాలి. ఆ కౌంటర్ కాలేకపోతే మనం ఒక టోకెన్ నెంబర్ ఇసుకోవాలి. ఒక స్లిప్ ఇస్తాడు చిన్నగా రాసి, ఆ కౌంటర్ కాల్ అయిందంటే మీకు వస్తుందని చెప్పేసి. దానికి ముందు ఎంత లైన్ ఉందన్నది మీకు అక్కడ చెప్తాడు. 200 లైన్ ఉందా, 150 లైన్ ఉందా, 300 లైన్ ఉందా అని చెప్పేసి ఒక స్లిప్ రాసిస్తాడు. ఆ కౌంటర్ కాల్ అయిన తర్వాత వాళ్ళే ఫోన్ చేస్తారు. సో కౌంటర్ కాల్ అయిన తర్వాత మనకైతే ఫోన్ చేసిన తర్వాత మన కౌంటర్ చూపిస్తారు. మన కౌంటర్ బుక్ చేసుకోగానే మనకు వాళ్ళకి చెప్పాలి, నేను ఫుడ్ అమ్ముతానా, పర్స్ అమ్ముతానా, కూరగాయలు అమ్ముతానా అని చెప్పేసి వాళ్ళకి చెప్పాలి. చెప్పిన తర్వాత ఆ కౌంటర్కి సంబంధించింది మనకు స్లిప్ రాసిస్తారు. అది కాలిన తర్వాత మనమైతే ఇంకా ఆ ఫుడ్ అయితే స్టార్ట్ చేసుకోవాలి అమ్మడం అక్కడ. అర్థమైందా? సింపుల్. ఇది పెద్ద మగధ మారి ఏం లేదు దీంట్లో. కౌంటర్ తీసుకోవాలి, 40 dirhamsకి అయితే పే చేసి తీసుకోవాలి. అది నెలకు పే చేస్తే అంటే ఇవ్వరు, రోజు రోజు పే చేయాలి మనం ఆ కౌంటర్ని. ఓకేనా? ఇంకా మనమైతే ముందు సైడ్ అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకుంటే మీకు కూరగాయల మార్కెట్ ఉంది. అటు సైడ్ యాక్సెసరీస్, ఫోన్స్ కానీ, పౌచ్ కానీ, ఇంకా డిఫరెంట్ కళ్ళద్దాలు, షూస్, టీ షర్ట్స్ ఆ టైప్ అయితే అటు సైడ్ ఉన్నాయి. ఫస్ట్ మనం కూరగాయలు కవర్ చేసుకొని సింపుల్గా, అంత తర్వాత అటు యాక్సెసరీస్ సైడ్ అయితే వెళ్ళిపోదాం. ఓకేనా? ఇవ్వండి మీకు ఎంట్రన్సే మనకు అరటి పండ్లు, సంతూర్లు ఎన్ని ఉన్నాయి చూడండి. ఇక్కడ డిఫరెంట్ అయితే ఏమి ఉండవు. ఆ కౌంటర్లు ఏమున్నాయి, ఇంకో కౌంటర్లు కూడా అవే ఉంటాయి. ఎందుకంటే ఫ్రూట్స్లో ఎన్ని రకాలైన ఫ్రూట్స్ పెడతారు వాళ్ళు. చూడండి మనమైతే లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. ఓకేనా? చూడండి కౌంటర్. నేను మాట్లాడలేకపోవచ్చు, మీరైతే చూసేయండి. ఎక్కడ చూడండి కరపు, ఎక్కడ చూడండి అలసందకాయలు, టమాటాలు, బ్రోకలీ, ఆనియన్ 2 రూపాయల కిలో ఆనియన్. ఇవి కూడా 2 రూపాయల కిలో ఆనియన్. ఇవి కూడా 2 రూపాయల టమాటాలు. చీప్ అయితే ఉన్నాయి, మంచి బెస్ట్, తక్కువ ధరలో. సో ఉల్లిగడ్డలు ఉన్నాయి. बैंगन कितना है? फ्रेश 4 टमाटा. इवी 4 रुपये केजी. ये ज़्यादा महंगा है, ये अच्छा है. ये कहाँ की है? बांग्लादेश का है? ओमान का है. ओमान का. ఓకే. సో మనకైతే వెజిటేబుల్ అయితే ఫ్రెష్ ఉన్నాయి ఇక్కడ మంచిగా చూడడానికి అయితే. ఓకేనా? ఇక్కడ చూడండి మన అలసందకాయలు, ఫ్లవర్ గోపి, కూరగాయలు చూడండి ఫ్రెష్ అయితే ఉన్నాయి ఇక్కడ మంచిగా. ఓకేనా? ఇక్కడ చూడండి బోడ కాకరకాయలు. బోడ కాకరకాయలు చూడండి. బోడకాయలు మన అడవుల్లో దొరుకుతాయి ఇవి.
మన చిన్న పోరాని గుండె అంత ఉందండి ఇది. వర్షాకాలం దొరుకుతాయిగా. సో వర్షాకాలం దొరుకుతాయి ఇవి ఎక్కువ మంచిగా మన అక్కడ జంగల్లో. మంచి తింటే ఆరోగ్యానికి ఇది హైబ్రిడ్ చూస్తే అర్థమవుతుంది. అది ఇక్కడ చూడండి మన ఇది అది ఏమంటారు కొప్పటికాయ కచ్చిది. ఇంటికాడ వారేస్తారు బట్టి. అవును మా ఇంటికాడ వారేయారు. ఇంటికాడ వారేస్తారు. సో ఇది ఆర్గానిక్ మన ఎల్లిపాయ చూడండి చూస్తే అర్థమవుతుంది మనకు. ఓకేనా. తెలుసా క్యారెట్ ఫ్రెష్ క్యారెట్. ఇది తెలుసా దోసకాయ. ఇక్కడ చూడండి మ్యాంగో కచ్చి మ్యాంగో. ఇంకా ముందుకైతే వెళ్ళిపోదాం. ఇక్కడ కూరల మార్కెట్ చూడండి ఎలా ఉందో. ఫ్రెష్ బెండకాయలు, టమాటాలు, ఆనికాయలు కనిపిస్తుందా మీకు? ఎంత చూసినా సేమే ఉంటుంది. సో మనమైతే ఇంకా అటు సైడ్ యాక్సెసరీస్ సైడ్ అయితే వెళ్ళిపోదాం. మన పర్సులు ఫోన్లు అమ్మే సైడ్ అయితే. ఓకేనా. బాగుంది. ఇక్కడ వాటర్ మిలన్ కూడా అమ్ముతున్నారు చూడండి ఫ్రెష్ కర్బూజా అమ్ముతున్నారు. కర్బూజా తిందాం మనం. పవన్ ఏమంటావు? కర్బూజా తినడానికి అయితే వస్తున్నాం. ఒక ప్లేట్ తీసుకున్నాం నచ్చేసినాం. ఓకే బాయ్ 2 ప్లేట్ దేదో. ఒక కర్బూజా వచ్చేసి ఇప్పుడు ఈ ప్లేట్ ఉందా, ఈ ప్లేట్కి వచ్చేసి 1 దీరన్నమాట. అంటే 25 రూపాయలు ఇండియన్ రూపీ. చూడండి ఎన్ని ప్లేట్లు ఉన్నాయో. ఫ్రెష్ కట్ చేసి ఇస్తున్నారు మనకు. ఓకే एक प्लेट काय इधर ही खाना है डायरेक्ट इसमें ले लो డైరెక్ట్ తీసుకొని తినడమే. 1 దీరం ఇచ్చేసి. ఓకేనా. నేను స్టార్ట్ చేస్తున్నా. స్వీట్ ఉంది మంచిగా. చాలా స్వీట్ ఉంది. తీయ ఉంది. చాలా బాగా అయితే ఉంది కర్బూజాగా. చాలా బాగుంది కర్బూజా. రూపాయికి ये में कार है. बाकी सारा खराब लेके आया है. मस्त है बाकी सारा खराब लेके आया बता रहा है. చల్లగా ఎండకు తింటుంటే మస్తు అనిపిస్తుంది నాకు. అదే తిన్న తర్వాత కలుస్తాను మీకు. ఓకేనా. ఇప్పుడు తిన్నందుకు మాకైతే ఇంతైతే ఛార్జ్ చేశాడు. ఒక ప్లేట్కి 1, ఇంకో ప్లేట్కి ఇంకోటి 2. బై శుక్రియా. సో ఇంకా మనమైతే ఇటు సైడ్ అయితే వెళ్ళిపోదాం. బట్టల సైడు, యాక్సెసరీస్ సైడు. ఓకేనా. ఇక్కడ చూడండి మీకు ఒకటి చూపిస్తాడండి. ఇక్కడ నుంచి చాలేస్తే ఇటు సైడ్ యాక్సెసరీ అమ్ముతున్నారు బట్టలు అవి. ఇటు సైడ్ వచ్చేసి వెజిటేబుల్స్. సో చూద్దాం పదండి. ఇంకా బట్టలు, బ్లాంకెట్స్, బెడ్ కవర్సు, ప్యాంట్లు, టీషర్ట్స్ గమ్మతున్నాయి చూడండి. మొత్తం మంచి బట్టలు ఇక్కడైతే అమ్మేస్తున్నారు. చూడండి మార్కెట్ మొత్తం ఎంత పెద్ద ఉందో. చూడండి మార్కెట్. వావ్ షర్ట్ అయితే బాగుంది చూడండి. మంచి షర్ట్స్ అయితే ఉన్నాయి. బట్టలు కానీ, షర్ట్స్ కానీ, షార్ట్స్ కానీ, టీషర్ట్స్ కానీ, ప్యాంట్స్ కానీ బాగున్నాయి చూడడానికి అయితే. అండ్ ఇక్కడ పర్ఫ్యూమ్స్ అయితే అమ్మేస్తున్నారు. ఇక్కడ ఇది పర్ఫ్యూమ్ సెక్షన్. ఓకేనా. అటు సైడ్ చూడండి బ్రిడ్ కేసులు. వామ్మో భలే ఉన్నాయి బ్రిడ్ కేసులా కదా. చూడండి బ్రిడ్ కేసులు. వామ్మో మామూలు పెద్దలేవు. అక్కడి నుంచి అక్కడి వరకు బాగున్నాయి. ఇంకా ముందుకైతే వెళ్ళిపోదాం. ఇంతే కేసు ఇక్కడ పెద్దగా చూస్తానికి ఏముంటాయి. షర్ట్స్, టీషర్ట్స్, ప్యాంట్స్, షార్ట్స్, సాక్స్లు, డ్రాయర్లు ఇంకా ఇంతే ఉంటాయి. చెప్పుల్స్. ఓకేనా. షూజు. వామ్మో ఇక్కడ పర్ఫ్యూమ్ వాసన అయితే మామూలుగా రావట్లేదు. షాప్స్ ఉన్నాయి కాబట్టి. చూడండి షూస్. ఫస్ట్ కాపా, సెకండ్ కాపా. వావ్ భలే ఉన్నాయిగా షూ. చూడండి ఎలా ఉన్నాయో. లైట్ వెయిట్ ఉన్నాయి, బాగున్నాయి చూడడానికి అయితే గమ్మతున్నాయి. మరి ఎన్ని రోజులు మనకు సర్వీస్ ఇస్తుందో లేదు కానీ విందుకైతే ఉన్నాయి. చూడండి మీరు తీసుకుంటావు ఒకటి తీసుకుంటావా? అంతా ఓకే. సో ఇక్కడ పౌచ్లు అయితే ఉన్నాయి. మొబైల్ పౌచ్లు ఇవి
హెడ్సెట్, మొబైల్ పౌచ్లు అండ్ కేబుల్స్. ఇట్స్ ఓకే బ్రో, ఐ విల్ షూట్ మై సెల్ఫ్. వామ్, ఇక్కడ ఫోన్స్ ఉన్నాయి చూడండి, ఫోన్ చూడండి. మనకైతే సెకండ్ హ్యాండ్ ఫోన్ కూడా అమ్ముతున్నారు ఇక్కడ. సామ్సంగ్ డెమో డోకోమో, సామ్సంగ్ 250 dirhams. సామ్సంగ్ చూడండి 250 dirhams. ఫోన్లు చూడండి ఇక్కడ మొత్తం. ఆపిల్ 6s, ఆపిల్ 6s చూడండి ఎక్కింది 250. ఇది కూడా 250 dirhams అట ఆపిల్ 6sకి. చూడండి ఫోన్స్ ఎలా అమ్మేస్తున్నారో. ఇది వచ్చేసి మొత్తం మార్కెట్. మనం ఒక సెల్ఫీ స్టాండ్ తీసుకునే ఉండే బాగుంటుండే. ఇక్కడ సేమ్ రేట్కి అమ్ముతారు ఇక్కడ కూడా. సో చూసారు కదా గైస్, ఇంతే ఇక మార్కెట్ అయితే ఇంతే ఉంది, చూపించాను మొత్తం. మనమైతే ఇంకా మళ్ళీ ఫుడ్ సైడ్ అయితే వెళ్ళిపోదాం ఒకసారి, ఓకేనా గైస్. బ్యాక్ సైడ్ అయితే వచ్చేసి మనకు ఫ్రూట్స్ అమ్ముతున్నారు, వెజిటేబుల్స్ అమ్ముతున్నారు. ఇటు సైడ్ వచ్చేసి టీ షర్ట్లు, ప్యాంట్స్, షూస్ ఇలాంటివి అమ్ముతున్నారు. నా ముందు సైడ్ వచ్చేసి ఇక్కడ ఫుడ్స్ మొత్తం రెస్టారెంట్కి సంబంధించినవి, మ్యాగీ కానీ, చికెన్ కానీ, చేపలు కానీ ఇలాంటివి డిఫరెంట్ అయితే ఇక్కడ అమ్ముతున్నారు. ఫుడ్ తినాలంటే ఇక్కడ, కూరగాయలు తీసుకోవాలంటే అక్కడ, బట్టలు వాళ్ళంటే అటుపక్క. సో ఇది మొత్తం వచ్చేసి లేబర్స్ గురించి ఈ మార్కెట్ స్పెషల్లీ, ఓకేనా. మనమైతే ఇంకా లోపలికి వెళ్ళి ఒక రౌండ్ కొట్టేసుకొని మనమైతే బయటకి అయితే వెళ్ళిపోదాం, ఓకేనా. జనాలు అయితే పెరిగిపోతున్నారు ఇక్కడ, చూస్తే మీకు కనిపిస్తుంది. ఈవినింగ్ అయిన కొద్దీ ఇంకా జనాలు అయితే వచ్చేస్తారు, ఎందుకంటే డ్యూటీ అయిపోగానే ఇక్కడికి వచ్చి తినడానికి అయితే వస్తారు టైం పాస్ కొద్దీ. అంతేనా పవన్? మనోడు ఇక్కడనే ఉంటాడు. మన క్యాంప్ వీడియో తీసానుగా, ఆ క్యాంపులో అయితే ఉంటాడు ఇతను. సో ఇంకా మనం ఇలా ఒక రౌండ్ కొట్టుకుని అయితే వెళ్ళిపోదాం, ఓకేనా. చూడండి అడవిడి అయితే పెరిగిపోతుంది ఇక్కడ, ఎందుకంటే జనాలు సంఖ్య పెరిగిపోతుంది ఈవినింగ్ అయిందంటే. రాత్రి 7కి బాగా మంది వస్తారు నైట్, ఎందుకంటే ఆ టైంకి డ్యూటీ అందరి కంపెనీ నుంచి వస్తారు కాబట్టి ఆ టైంలో అయితే ఎక్కువ మంది ఉంటారు. అంటే లేబర్స్ ఎక్కువ వస్తారు ఇక్కడ, ఎందుకంటే ఫుడ్ చీప్ అండ్ క్వాలిటీ ఉంటుంది కదా. ఓకే, ఇక లేబర్స్ ఏమండుకోవాలని చెప్పి వాళ్ళు ఇక్కడ తినేసేస్తారు అన్నట్టు. ఓకే, నైట్ అయిందంటే మంది అయితే ఎక్కువ అయితే పెరిగిపోతారు ఇక్కడ, ఎందుకంటే పనికి పోయి వచ్చేసి ఆకలి అవుతుంది కాబట్టి ఇక్కడ చీప్ అండ్ బెస్ట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ తినడానికి అయితే వస్తారు వాళ్ళు అని చెప్పేసి పవన్ అంటుండు, అంతేనా? కరెక్ట్ అన్న. ఓకే, సో మనమైతే ఇంకా ఇక్కడ నుంచి అయితే అటు పక్క అయితే వెళ్ళిపోదాం, ఓకేనా. పవన్ మాట్లాడు ఇంకేదన్నా. ఏం మాట్లాడుతుంది ఇక్కడ చూడండి ముందు సైడు మొత్తం కూర్చొని తింటున్నారు అందరూ లైన్గా, మంచిగా అయితే ఉంది. ఇక్కడ తీసుకొని ఇక్కడ కూర్చుండే సింపుల్గా మంచిగా. షాప్ చూడండి, ఇంకా సాయంత్రం అయిందంటే ఇంకా విరిగిపోతారు నైట్ అయిందంటే, ఓకేనా. వావ్, ఇక్కడ స్టార్టింగ్ దీనికైతే మస్తు గిరాకు ఉంది, స్టార్టింగ్లో ఉంది కాబట్టి, ఎందుకంటే ఇక్కడ కబాబులు కూడా ఎక్కువ అమ్ముతున్నారు మళ్ళీ, ఓకేనా. మనమైతే ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. దాపో అబ్బా, పొగ అయితే మామూలుగా రావట్లేదు, ఎందుకంటే ఇక్కడ కబాబులు చాలా కాలుస్తున్నారు. ఓహో, కబాబులు కాలుస్తున్నారు చూడండి, కబాబులు కలుస్తున్నారు చూడండి. పొగ ఎట్లా చూడండి, కబాబు లేదు మొత్తం ఇదంతా, బాగా మామూలుగా కలుస్తలేదు ఇక్కడ. ఇక్కడ చూడండి కబాబులు ఎలా కలుస్తున్నారు, పొగ అయితే మామూలుగా రావట్లేదు. చికెన్ కబాబ్, ఆహా, స్మెల్ అయితే వేరే లెవెల్ ఉంది కబాబులు అది. సో గైస్, నేనైతే ఇంకా మార్కెట్ విడిచి బయటకి అయితే వెళ్ళిపోతున్నాను. ఈ మార్కెట్ వీడియో ఇక్కడనే ఎండ్ చేస్తున్నాను. వీడియో ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ రూపంలో చెప్పండి. ఈ లేబర్ క్యాంప్ మార్కెట్ బోర్డు చూసుకోండి, లేబర్ కమ్యూనిటీ మార్కెట్, ఓన్లీ స్పెషల్గా లేబర్కి సంబంధించి డెడికేట్ చేసి ఇదైతే కట్టారు. చుట్టుపక్కల బిల్డింగ్లు ఏ సైడ్ చూసుకున్నా మీకైతే లేబర్స్ ఎక్కువ ఉంటారు ఇక్కడ, ఓకేనా. సో మాత్రం గుద్దూరిడా గప్పమని. సో ఎలా అనిపించింది చెప్పండి. మీకు ఇంకా ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఏం డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో చెప్పండి, నేను దానికి రిప్లై అయితే ఇస్తాను. ఈజీగా అయితే సింపుల్గా స్టార్ట్ చేసుకోవచ్చు, కౌంటర్స్ కాల్ ఉంటే మీరు వచ్చి ఇంక్వైరీ అయితే చేసుకోండి. ఆఫీస్ ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది, ఓకేనా. ఇంతే గైస్, నేనైతే వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసి నాకు సపోర్ట్ చేయండి, ఎందుకంటే బాగా కష్టపడుతుండు మా వాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెడతాను. ఉంటాను, బాయ్ బాయ్ ఆల్. జై శ్రీరామ్, జై హనుమాన్.